పద్మశాలి మేళాకి విచ్చేసినటువంటి నా నేతన్న బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. గీతన్న నేతన్న కలిస్తే తప్పకుండా రాబోయే కాలంలో మన అభివృద్ధికి తాళమైనటువంటి రాజ్యాధికారం తప్పక సాధిస్తాం. ఆ దిశలో గీతన్న నేతన్న గ్రామాల్లో మిగతా బలహీన వర్గాలందరితో కలిసి ఉండాలని ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని అందరూ కూడా రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వేదిక మీద పెద్దలు, సంఘ నాయకులు అనేక మంది ఈ నేత వృత్తిని ఆధారంగా చేసుకుని నేతన్నలందరూ కూడా ఐక్యంగా ఉండాలని, నేతన్నలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వంతో పోరాడి నేతన్నల సమస్యలు పరిష్కరించాలనేటువంటి మనస్తత్వం కలిగిన నాయకులందరూ కూడా ఏ రాజకీయ పార్టీ ఉన్నా నేతన్నల అభివృద్ధి లక్ష్యంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, ఇంకే రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా, రాజ్యాధికారంలో నేతన్నల భాగస్వామ్యం కోసం మనమంతా ఐక్యంగా బలహీన వర్గాలను కలుపుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. సందర్భంగా మనం చేస్తా ఉన్నా ప్రభుత్వ పథకాలు లేదా ఇతర సంక్షేమ కార్యక్రమాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నిరంతర ప్రక్రియ. కానీ నాకు తెలిసి గత 20-30 సంవత్సరాలుగా నేతన్నలకు సంబంధించి రాజకీయ చైతన్యం, నేతన్న సంఘాలకు ఎన్నికలు, నేతన్న సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి మేళాల సదస్సులు అనేకంగా నిర్వహించుకుంటా ఉన్నారు. 100 మంది శాఖారులే కానీ 50 కిలోల చికెన్ మాయమైందన్నట్టుగా మనం చాలా మంది ఉన్నాం, సంఖ్య పెద్ద ఉన్నాం. అధికారంలో గమ్యం చేరేటప్పటికి మాత్రం ఎక్కడికక్కడగా విచ్ఛిన్నం అయిపోయి ఐక్యంగా ఉండలేకపోతా ఉన్నాం. దయచేసి మనం దానిలో పోటీకి లేకపోతే పోటీలో ఉన్నటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. రాజకీయంగా ఇంతకుముందు ముద్ర చెప్తా ఉన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చెప్పిండు, అన్నింటికే మూలం ఏది అందుకోవాలన్నా ఇలా అధికారం అనే తాళం. ఆ అధికారం అనే తాళాన్ని ఐక్యంగా ఉంటే తప్ప సాధించలేమనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. దయచేసి నేను కూడా కరీంనగర్ లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కరీంనగర్ ఉజ్వల పార్క్ లో అనేక నేతన్నల సదస్సులు జరిగేది. నేతన్నలకు సంబంధించిన హాస్టల్ నిర్మాణం, ఫంక్షన్ హాల్ నిర్మాణం మీరు ఎవరిని అడిగిన ఎప్పుడన్నా చూసినా నా యొక్క భాగస్వామ్యం అందులో చూపెట్టినాం. అట్లనే ఇయ్యాలి కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, పార్టీలు ఏదైనా నేతన్నల ప్రాతినిధ్యం చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో ఉండే విధంగా ఐక్యంగా ఉండాలనే మాట మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు మనం సామాజికంగా, విద్యాపరంగా ఇంకే రకంగా ఎదిగినా రాజకీయంగా ఆ ఫలాలను మన చేతికి తెచ్చుకోకపోతే మనం ఎప్పుడు కూడా కింద ఉండే ఈమని అడిగే వాళ్ళగానే ఉంటాం. మనం కూడా ఇచ్చేదానికి రావాలంటే, చెయ్యిట్ల కావాలంటే పిడికిలి పిగాయించి ఐక్యతకు రావాల్సిన అవసరం ఉంది. ఆ ఐక్యత సాధించడానికి నాయకత్వం చాలా సంవత్సరాలు కృషి చేస్తోంది. మెల్లగా ఆ ఉట్టి కొట్టేటప్పుడు అందరి కిందకే ఎక్కి ఉట్టి కొట్టేటప్పుడు కింద పడ్డట్టుగా మనం ఎప్పుడు కూడా అసలు ఉట్టి కొట్టే టైం ఎన్నికల్లా మన వాళ్ళని గెలిపించుకునేటప్పటికీ ఐక్యంగా కనబడేటువంటి అంశంకు లోపం జరుగుతోంది. ఆ లోపానికి పెద్దలు ఇక్కడ కారణము గమనించి ఆ కారణాన్ని అన్వేషణ చేసి అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని కోరుతా ఉన్నాం. ఇలా ఆర్థికంగా ఎదగడంలో చాలా మంది ఉండొచ్చు, కొంతమంది ఆర్థికంగా ఉంటారు లక్ష్మీ కటాక్షంతో, కొంతమందికి సరస్వతి కటాక్షంతో తెలివి ఉంటుంది, కొంతమంది దగ్గర సమయం ఉంటుంది. ఈ మూడు కలిపి మనం గమ్యాన్ని చేరడానికి ఎవరైతే ముందు నడుస్తారో వాళ్ళకి వెనక ఉండి ఆర్థికంగా, తెలివిపరంగా, సమయపరంగా సంఘానికి ఇచ్చి సంఘాన్ని ముందుకు నడిపేటువంటి ప్రక్రియ కొనసాగాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఎక్కడైనా నేతన్నలకు సంబంధించిన సమస్య ఏర్పడితే నేను బలహీన వర్గాల బిడ్డగా ఈ కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా. తప్పకుండా బలహీన వర్గాలకు సంబంధించి కూడా సమాచార సేకరణ జరిగింది. ఎవరికి ఎంతో వారికి ఎంత అని రాహుల్ గాంధీ గారు బహిరంగంగా ఎటువంటి క్యాప్ లేకుండా, ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా ఆ కులాలకు ఫలాలు అందాలంటా ఉన్నాడు. ఆ దిశలో కార్యాచరణ తీసుకున్నాం. అందరూ సహకరించండి. కుల సమాచార సేకరణ జరిగింది. రాబోయే కాలం లోపల
సంఘాల వాళ్ళు ప్రభుత్వంలో మాకు పథకాలు కావాలి అని గట్టిగా అడిగే విధంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ పార్టీ అయినా ప్రభుత్వ అధికారంలో ఏదైనా ఆ ప్రభుత్వానికి మన కులపరమైన అంశాల దృష్టికి తెచ్చి సాధించుకోవాలని కోరుతూ మరొకసారి ఈ రోజు ఈ మేళా సందర్భంగా హాజరైనటువంటి అక్క చెల్లెళ్లకు అన్నా తమ్ముళ్లకు గీతా నేత కలిస్తే మనం సాధించలేది లేదని విశ్వసించే బిడ్డగా మీ అందరికి మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న, మీ అమూల్య సమయానికి